వక్రతుండ మహాకాయ సూర్య విశ్వంలోని అత్యంత భయంకరమైన యోధుడిని మట్టి కరిపించే అపారమైన శక్తి ఉండి కూడా అవును. ఒక్క ఎదురుదెబ్బ కూడా తీయకుండా ముఖంపై ఒక బలమైన ఆయుధపు వేటును కావాలని స్వీకరించడం ఇది బహుశా ఎవరూ ఊహించని విషయం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా మనం బలాన్ని ఎలా కొలుస్తామంటే ఎవరు ఎక్కువ విధ్వంసం సృష్టించగలరు అనే కదా. భౌతికమైన కొలమానాలతోనే కొలుస్తాం. ఎవరైతే ఎదుటివారిని అణిచివేస్తారో వారే బలవంతులు అని. అదే. కానీ ఈరోజు మనం మన లోతైన విశ్లేషణలో పరిశీలిస్తున్న మూలాలు, ముఖ్యంగా ఆ గణేశుడి విరిగిన దంతం గాథ. అవును, ఆ అద్భుతమైన ఘట్టం. ఆ ఘట్టం అసలు ఈ ఆలోచన విధానాన్నే పూర్తిగా ప్రశ్నిస్తోంది. గెలవడం అంటే కేవలం అవతలి వ్యక్తిని నాశనం చేయడం కాదని, అనూహ్యమైన సంయమనాన్ని ప్రదర్శించడమే అసలైన శక్తి అని వివరిస్తోంది. అయితే ఈ సంఘటన వెనుక ఉన్న లోతైన అర్థాన్ని విడమరిచి చూసే ముందు అసలు ఈ ఘట్టం ఎక్కడ, ఎలాంటి వాతావరణంలో జరిగిందో మనం ఒకసారి ఊహించడం చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. నేపథ్యం అర్థమైతేనే ఆ సంఘర్షణ తీవ్రత అర్థమవుతుంది. మూలాల్లో కైలాస పర్వతాల వర్ణన చూస్తే అది కేవలం మంచుతో కప్పబడిన ఒక భౌతికమైన కొండలా అనిపించదు మనకు. భూమికి ఎన్నో వేల అడుగుల ఎత్తులో ఆ మేఘాల కంటే పైన ఉన్న ఆ ప్రదేశంలో పీల్చే ప్రతి గాలి ఒక మంత్రంలా ఉంటుందని వర్ణించారు. అవును, ప్రతి శబ్దం ఒక అపారమైన ప్రశాంతతను ఇచ్చే శక్తిలా ఉంటుంది అక్కడ. అదే, అక్కడ ఎలాంటి గందరగోళానికి చోటు లేదు. అంతా ఒక మధురమైన నిశ్శబ్దం. ఆ నేపథ్య వర్ణన వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉందని మనం గ్రహించాలి. అంటే కైలాసం అంటే మహాదేవుడు శివుడు మరియు పార్వతీదేవి నివసించే అత్యంత పవిత్రమైన స్థలం. మానసిక పరిభాషలో చెప్పాలంటే అది సంపూర్ణమైన సమతుల్యతకు, నిశ్చలమైన బుద్ధికి ప్రతీక. అక్కడ అహంకారాలకు, ఆందోళనలకు అస్సలు తావులేదు. నిజమే. రాబోయే ఒక పెను విధ్వంసాన్ని, ఒక భయంకరమైన సంఘర్షణను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రదేశంలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ నిశ్శబ్దం ఎంత లోతైనదో అక్కడ జరగబోయే సంఘర్షణ అంత తీవ్రమైనది. ఓ, అంటే ఆ ప్రశాంతతకు రాబోయే ముప్పు అన్నమాట. అలాంటి ఒక మహాప్రశాంతమైన కైలాస ద్వారం వద్ద ఒకరోజు ఒక అసాధారణమైన దృశ్యం కనిపిస్తుంది. అవును, అత్యంత ఆశ్చర్యకరమైన దృశ్యం అది. లోపల సాక్షాత్తు ఆ సృష్టి లయకారుడైన శివుడు ప్రగాఢమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదనే బాధ్యతను తీసుకుని బయట కాపలాగా నిలబడి ఉన్నాడు ఒక చిన్న బాలుడు. అతనే గణేశుడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే విశ్వాన్ని శాసించే ఆ మహాశక్తికి కాపలాగా ఒక చిన్న బాలుడు ఉండటం. మూలాల్లో ఆ చిన్న బాలుడు అనే పదాన్ని వాడటం వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉందండి. భౌతికంగా చూస్తే అతను బాలుడే కావచ్చు. అవును. కానీ అతను తీసుకున్న బాధ్యతను గమనిస్తే అది బహుశా సృష్టిలో మరెవ్వరూ తీసుకోలేనంత బరువైనది. ప్రపంచాన్ని లయం చేయగల శివుడి ధ్యానానికే ఆటంకం కలగకుండా చూడటమంటే మాటలు కాదు కదా. అస్సలు కాదు. విధి నిర్వహణలో శారీరక రూపం కంటే లేదా భౌతికమైన ఆకారం కంటే మానసికమైన నిబద్ధత ఎంత కీలకమైనదో ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కర్తవ్యం పట్ల ఉన్న ఆ పూర్తి స్పష్టతే అతని అసలైన ఆయుధం. ఒక రకంగా దీన్ని మనం ఆధునిక ప్రపంచంతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందంటే ఒక అత్యంత రహస్యమైన ప్రపంచ గతిని మార్చేగల ఒక సమావేశంలో ఉన్న ఒక ఉన్నతాధికారి దగ్గరకు, ఒక విఐపి దగ్గరకు. అవును, ఎంత పెద్ద హోదాలో ఉన్నవారినైనా సరే లోపలికి అనుమతించకూడదని అత్యంత కఠినమైన ఆదేశాలు అందుకున్న ఒక భద్రతాధికారి పరిస్థితిలా ఉందనుకోవచ్చు. ఖచ్చితమైన పోలిక. ఆ అధికారి తన డ్యూటీని ఎంత ప్రాణప్రదంగా తీసుకుంటాడో ఇక్కడ గణేశుడు కూడా అంతే నిబద్ధతతో ఉన్నాడు. ఎందుకంటే ఆ భద్రతా వలయాన్ని ఛేదించడానికి అక్కడికి వచ్చేది ఏ సాధారణ వ్యక్తో కాదు. భూమిని కంపింపజేస్తూ ఒక మహాయోధుడు అటువైపు వస్తున్నాడు. అవును, ఆ నిశ్శబ్దాన్ని, ఆ పవిత్రమైన రక్షణ వలయాన్ని సవాలు చేస్తూ వస్తున్నది సాక్షాత్తు ఆ పరశురాముడు. పరశురాముడంటేనే అపారమైన శక్తికి, ఆగ్రహానికి మారుపేరు కదా. నిజమే, అనేక యుద్ధాల్లో అపజయమెరుగని మహావీరుడాయన తన చేతిలో దివ్యమైన ఆయుధంతో, కళ్లలో ఎగసిపడుతున్న అగ్నితో అతను కైలాసంలోకి అడుగుపెట్టగానే అక్కడి వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఒకవైపు కదిలించలేని నిశ్శబ్దం, మరోవైపు ఆపలేని ఆవేశం. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఇంక తప్పనిసరి అవుతుంది. అక్కడే అసలు నాటకీయం మొదలవుతుంది మన మూలాల్లో. అంత ఆవేశంగా
భూమి దద్దరిల్లేలా వస్తున్న పరశురాముణ్ణి చూసి గణేశుడు ఏమాత్రం భయపడడు. అస్సలు చలించడు. చాలా ప్రశాంతంగా, ప్రభూ, నా తండ్రి ధ్యానంలో ఉన్నారు, దయచేసి కాస్త సమయం వేచి ఉండండి అని ఎంతో మర్యాదగా కోరుతాడు. కాని ఊగిపోతున్న పరశురాముడు, నన్నెవ్వరూ ఆపగలరు, నేను సాక్షాత్తు ఆ శివుని భక్తుడిని, నాకు ఆంక్షలేమిటి అని గర్జిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మానసిక సూత్రం దాగి ఉందనే చెప్పాలి. నేను శివుని భక్తుడిని అన్నప్పుడు ఉండాల్సిన వినయం ఆ మాటల్లో మనకెక్కడా వినిపించదు. అవును, ఒక రకమైన అహంకారం కనిపిస్తోంది. ఖచ్చితంగా. దానికి బదులు నేను గొప్ప భక్తుణ్ణి కాబట్టి నన్ను ఎవ్వరూ ఆపనేరు అనే ఒక ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. భక్తి అనేది ఇక్కడ పూర్తిగా అహంకారంగా మారిపోయిన క్షణమిది. అంటే నేనొక గొప్ప వ్యక్తిని, గొప్ప భక్తుడిని కాబట్టి ఈ సృష్టిలోని సాధారణ నియమాలు నాకసలు వర్తించవు అనుకునే ఒక ప్రమాదకరమైన ఆలోచన. ఆ ఆలోచనే అహంకారం. భక్తి అనే ముసుగులో దాగున్న అహంకారం ఎంత వినాశనానికి దారితీస్తుందో ఈ సంఘటన చాలా స్పష్టంగా చూపుతోంది మనకు. కానీ ఇక్కడొక సహజమైన సందేహం వస్తోంది. పరశురాముడు తనను తాను అత్యంత గొప్ప భక్తుడుగా ప్రకటించుకుంటున్నాడు కదా. ఒక దైవభక్తుడు తాను ఆరాధించే దేవుడి సొంత కుమారుడితోనే యుద్ధానికి దిగడం ఎంత విడ్డూరంగా ఉంది. చాలా విడ్డూరం. అసలు తను ఆరాధించే దేవుడు కోసమే అతనక్కడికి వచ్చాడా, లేక తాను ఆ దేవుడికి ఎంత ముఖ్యమైన వ్యక్తినో నిరూపించుకునే ప్రయత్నంలో ఈ విధ్వంసానికి దిగాడా అనిపిస్తోంది. తన భక్తి అనే ఒక బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవడం కోసమే ఈ ఆవేశమంతా అనిపిస్తోంది నాకు. ఆ విశ్లేషణ చాలా ఖచ్చితమైనది. ఇక్కడ జరుగుతున్నది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం కాదు. ఇది నేరుగా భక్తి ముసుగులో ఉన్న అహంకారం మరియు నిస్వార్థమైన కర్తవ్యం మధ్య జరుగుతున్న పోరాటం. భక్తి వర్సెస్ బాధ్యత అంటారా? అవును. పరశురాముడికి తన భక్తిపై ఉన్న గర్వం కళ్ళు మూసుకోపోయేలా చేసింది. దానికి విరుద్ధంగా గణేశుడి స్థానం చాలా స్పష్టంగా ఉంది. భక్తి ఎంత గొప్పదైనా సరే ప్రస్తుత కర్తవ్యం ముందే వస్తుంది అన్నది గణేశుడి సిద్ధాంతం. దేవుణ్ణి పూజించడం కంటే దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించడం గొప్పదని ఈ ఘట్టం మనకు నొక్కి చెబుతోంది. ఖచ్చితంగా. అయితే ఆ అహంకారం ఎంత స్థాయికి చేరుకుంటుందంటే దారి ఇవ్వలేదని పరశురాముడు ఏమాత్రం ఆలోచించకుండా తన అస్త్రాలను ప్రయోగించడం మొదలుపెడతాడు. అతని కోపం ఒక అగ్నిపర్వతంలా బద్దలవుతుందక్కడ. అవును. కాని ఆశ్చర్యకరంగా గణేశుడు తన అపారమైన శక్తిని ప్రదర్శించి ఎదురుదాడి చెయ్యడు కదా. పరశురాముడు విసురుతున్న ప్రతి అస్త్రాన్ని, ప్రతి దాడిని అత్యంత సునాయాసంగా ఎదుర్కొంటూ తన స్థానంలోనే అలా స్థిరంగా నిలబడతాడు. ఈ ఎదురుదాడి చెయ్యకపోవటం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశమండి. గణేశుడి వద్ద అపారమైన శక్తి ఉంది. అతను తలచుకుంటే ఆ యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడు. నిజమే, అంతటి సమర్థుడాయన. కాని అతను ఆ పని చేయడు. ఎందుకంటే అతని లక్ష్యం అవతలి వ్యక్తిని నాశనం చేయడం కాదు, కేవలం తన ద్వారాన్ని, తన బాధ్యతను రక్షించుకోవడం మాత్రమే. దీన్ని చూస్తుంటే నాకొక క్రీడా వ్యూహం గుర్తొస్తుంది. ఎలాంటి వ్యూహం? అంటే ఒక ఫుట్బాల్ లేదా హాకీ మ్యాచ్లో ఒక జట్టు ఏమాత్రం పాయింట్లు సాధించడానికి ప్రయత్నించకుండా, కేవలం ప్రత్యర్థిని గోల్ చేయనివ్వకుండా అడ్డుకుంటూ ఒక అద్భుతమైన డిఫెన్స్ ఆడుతుంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది. ఓ అవును, చాలా చక్కటి పోలిక. ప్రత్యర్థి తన పూర్తి శక్తిని ఉపయోగించి దాడి చేస్తున్నా అదంతా ఒక రాతి గోడను కొట్టినట్లుగా వృధా అవుతుంటే, ఆ దాడి చేసే వ్యక్తిలో వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ నిరాశాపూరితమైన కోపం మామూలుగా ఉండదు కదా. పరశురాముడికి సరిగ్గా అదే జరుగుతోంది ఇక్కడ. ఖచ్చితంగా. తన ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేక పంతం కొద్దీ ఒక చీట్ కోడ్ వాడటానికి సిద్ధపడిన ఒక ఆటగాళ్లా మారిపోయాడు పరశురాముడు. ఆ పోలికను బట్టి చూస్తే ఇంకొక విషయం కూడా స్పష్టమవుతుంది మనకు. అసలైన శక్తి అనేది రెచ్చగొట్టబడినప్పుడు ప్రదర్శించే ఆవేశంలో లేదు. మరి ఎందులో ఉంది? మనకు పూర్తి సామర్థ్యమున్నప్పటికీ మనం పాటించే ఆ సంయమనంలో, ఆ ఓర్పులో ఉంది. శత్రువు దాడులను ఆపుతూనే వారిని గాయపరచకుండా కేవలం బాధ్యతను నిర్వర్తించటం అనేది ఆ అత్యున్నతమైన మానసిక బలాన్ని సూచిస్తుంది. నిజమే. పరశురాముడు భౌతికంగా దాడి చేస్తుంటే గణేశుడు ఆ దాడిలోని ఆవేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. అవును. ఈ పద్ధతి పరశురాముడిలోని అహంకారాన్ని మరింతగా గాయపరిచింది. అందుకే అతను ఆ ఊహించని అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అవును. ఇక లాభం లేదనుకున్న పరశురాముడు
తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన ఆ గొడ్డలిని అంటే పరుశుని ప్రయోగిస్తాడు. ఇక్కడే ఈ ఘట్టం ఒక ఊహించని మలుపు తిరుగుతుంది మన మూలాల్లో. అవును, ఆ మలుపు చాలా కీలకమైనది. ఎందుకంటే ఆ ఆయుధం సామాన్యమైనది కాదు కదా, అది సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంగా పరశురాముడికిచ్చిన దివ్య అస్త్రమది. ఆ క్షణం ఒక అత్యంత సంక్లిష్టమైన ధర్మ సంకటాన్ని సృష్టిస్తుంది. గణేశుడి వైపు దూసుకువస్తున్న ఆ ఆయుధాన్ని ఆపగల శక్తి బహుశా అతనికి ఉంది. కాని దాన్ని అడ్డుకుంటే అది తన తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని అవమానించినట్లవుతుంది. అలాగని ఆపకపోతే తన ప్రాణాలకే ప్రమాదం కదా. అదే ఇక్కడ అసలైన పరీక్ష. ఒకవైపు విధి నిర్వహణ, మరోవైపు తండ్రి పట్ల, ఆయన ఆయుధం పట్ల ఉన్న అనంతమైన గౌరవం. ఈ రెండింటి మధ్య ఒక గొప్ప నైతిక సంఘర్షణ ఇది. ఆ ఆయుధాన్ని చూడగానే గణేశుడు ఒక క్షణం ఆగిపోతాడు. మూలాల్లో ఆ ఘట్టాన్ని చాలా ఉద్వేగభరితంగా వర్ణించారు. గణేశుడు తన మనసులో ఇది నా తండ్రి ఇచ్చినది, నేను దీన్ని అడ్డుకోలేను, నా తండ్రి గౌరవం కోసం దీన్ని స్వీకరిస్తాను అని నిర్ణయించుకుంటాడు. తన తండ్రిపై ఉన్న గౌరవం కోసం, ఆ ఆయుధం పట్ల ఉన్న భక్తి కోసం గణేశుడు ఉద్దేశపూర్వకంగానే తన స్వీయ రక్షణను వదిలేస్తాడు. అంటే డిఫెన్స్ని ఆపేస్తాడు. అది ఒక అత్యున్నతమైన సమర్పణా భావం అని చెప్పాలి. ఒక ఆయుధం పట్ల భయంతో కాదు ఆయన ఆపింది, దాని వెనక ఉన్న విలువ పట్ల, తన తండ్రి పట్ల ఉన్న గౌరవంతో తనను తాను సమర్పించుకోవడం. ఆ పరశువు నేరుగా వచ్చి గణేశుడి ముఖాన్ని తాకుతుంది. ఆ దెబ్బకు అతని దంతం విరిగిపోతుంది. అంతవరకు ఒక భయంకరమైన యుద్ధ నాదాలతో దద్దరిల్లిన ఆ కైలాస ద్వారం ఈ హింసాత్మక ఘటనతో అకస్మాత్తుగా తీవ్రమైన, చాలా బరువైన నిశ్శబ్దానికి లోనవుతుంది. అవును, ఆ నిశ్శబ్దం ఒక ప్రళయం ఆగిపోయిన తర్వాత వచ్చే నిశ్శబ్దం లాంటిది. కాని దీన్ని ఇంకోలా ఆలోచిస్తే, ఉద్దేశపూర్వకంగానే ఒక దెబ్బను స్వీకరించి తనను తాను గాయపరుచుకోవడాన్ని మనం విజయమని ఎలా అనగలం? అంటే అది ఒక రకంగా అవతలి వ్యక్తి ఆధిపత్యాన్ని అంగీకరించడమే కదా. ఇదొక ఓటమి కాదా? భౌతికమైన విజయాల కోణంలో చూస్తే అది ఖచ్చితంగా ఓటమిలాగే అనిపిస్తుంది. కానీ నైతికమైన, ఆధ్యాత్మికమైన కోణంలో చూస్తే మాత్రం అది ఒక అద్భుతమైన విజయం. ఎలా అంటారు? త్యాగం చెయ్యకుండా ధర్మాన్ని కాపాడటం సాధ్యమా అన్న ప్రశ్నకు ఇది ఒక జీవన సమాధానం. దంతం విరిగిన తర్వాత గణేశుడు ఎడవలేదు, కోపం చూపలేదు, ప్రతీకారం తీర్చుకోవాలని అసలు అనుకోలేదు. కేవలం భక్తి రూపంలో అలా నిలబడ్డాడు. అవును, ఒక స్థిరమైన నిశ్చలత్వంతో అలా నిలబడ్డాడు. తన శరీరాన్ని గాయపరుచుకోవడం ద్వారా అతను పరశురాముడి అహంకారాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేశాడు అక్కడ. ఇది ఒక గొప్ప నైతిక విజయం. అహంకారం లేకుండా ధర్మాన్ని ఎలా నిలపాలో ఈ ఒక్క చర్య ద్వారా అతను ప్రపంచానికి నిరూపించాడు. ఆ బరువైన నిశ్శబ్దంలోనే పరశురాముడికి అసలు నిజం అర్థమవుతుంది. ఆ రక్తం కారుతున్న విరిగిన దంతాన్ని అయినా సరే ఏమాత్రం చెక్కుచెదరని ఆ గణేశుడి ప్రశాంత వదనాన్ని చూసి పరశురాముడిలోని ఆ కఠినమైన అహంకారం ఒక్కసారిగా కరిగిపోతుంది. కరిగిపోవడమే కాదు, తను ఎదురుగా ఉన్నది ఒక ప్రత్యర్థి కాదని, తన భక్తికే ఒక అసలైన రూపమని అతను లోతుగా గ్రహిస్తాడు. అస్త్ర సన్యాసం చేసి, దయచేసి నన్ను క్షమించు గణేశ, నువ్వే నిజమైన యోధుడివి అని నమస్కరిస్తాడు. ఎవరైతే తన దైవభక్తిని ఒక ఆయుధంగా, ఒక అహంకారంగా ప్రదర్శించాడో అతనే ఆ భక్తి యొక్క నిజమైన అర్థం తెలుసుకుని తల ఉంచుతాడు. హింస ద్వారా సాధించలేని గొప్ప పరివర్తనను ఒక నిశ్శబ్దమైన త్యాగం ఎలా సాధించగలదో ఈ ఘటం స్పష్టం చేస్తుంది. అవును, ఆయుధంతో ఆధిపత్యం చెలాయించాలనుకున్న వ్యక్తి ఏ ఆయుధం లేకుండా కేవలం ఓర్పుతో నిలబడిన వ్యక్తి ముందు తన ఓటమిని అంగీకరించాడు. ఇది అహింస మరియు సంయమనం సాధించిన అంతిమ విజయమండి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే శివుడు, పార్వతి బయటకొస్తారు కదా. అక్కడ జరిగిన దాన్ని, తమ కుమారుడు ప్రదర్శించిన అనూహ్యమైన ఓర్పును, త్యాగాన్ని చూసి వారు ఎంతో ఆనందిస్తారు. అవును, ఆ ఆనందంలో, ఆ గర్వంలో పరమశివుడు గణేశుడిని ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నవాడు అని ఆశీర్వదిస్తాడు. ఒక శారీరకమైన లోపాన్ని లేదా ఒక గాయాన్ని విశ్వమంతా కీర్తించేలా ఒక గొప్ప బిరుదుగా ఆ శివుడు మార్చేస్తాడు. మొత్తం మూలాలను క్రోడీకరించి చూస్తే ఇది కేవలం ఒక గాథ కాదు, మానవ మనస్తత్వానికి సంబంధించిన ఒక లోతైన విశ్లేషణ ఇది. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, ఇతరుల విధులను, వారి గౌరవాన్ని కాపాడటం కూడా అని ఈ సంఘటన చెబుతోంది. అలాగే శక్తి అంటే విచక్షణ లేకుండా శత్రువుపై పడిపోవడం కాదు,
మనం రెచ్చగొట్టబడినప్పుడు కూడా సంయమనంతో ఉండటం. నిజమే. అన్నింటికంటే ముఖ్యంగా మనం కోల్పోయినవి లేదా మన శరీరంపై ఉన్న గాయాలు మన పరాజయానికి గుర్తులు కావు. అవి మనం నిలబెట్టుకున్న ధర్మానికి ప్రతీకలు అని ఆ ఏకదంతుడి నామం మనకు పదే పదే గుర్తు చేస్తుంది. ఈనాటి మన అన్వేషణలో దొరికిన జ్ఞానాన్ని ఒకసారి పరిశీలిస్తే శక్తికి మనమిచ్చుకున్న నిర్వచనం ఎంత పరిమితమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దాడి ఎదురైనప్పుడు తిరిగి దాడి చేయడమే బలం అనుకుంటాం మనం. అవును, సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. అవసరమైతే ఒక దెబ్బను స్వీకరించి నిలబడటం ఎంతటి మహాత్కార్యమో ఆ గణేశుడి పాత్ర ద్వారా తెలుసుకున్నాం. అలాగే భక్తి ముసుగులో ఉండే అహంకారం మనల్ని ఎంత అంధుల్ని చేస్తోందో ఆ పరశురాముడి పాత్ర ద్వారా చూశాం. నిజంగా ఈ కథలోని ప్రతి అంశం ఆధునిక మానవుని అంతర్గత సంఘర్షణలకు ఒక అద్దం పడుతుందండి. మన అహంకారం ఎప్పుడైతే మన బాధ్యతలను మించిపోతోందో అప్పుడు మనం కూడా పరోక్షంగా పరశురాముళ్లాగే ప్రవర్తిస్తాం. చాలా లోతైన మాట ఇది. కానీ ఎప్పుడైతే మన బాధ్యత కోసం మన అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు మనం కూడా ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాం. అయితే ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఈ మూలాల నుండి ఉద్భవించిన ఒక కొత్త ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ముగిద్దామనుకుంటున్నాను. నేటి సమాజంలో మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణత లేదా పర్ఫెక్షన్ కోసం పరిగెడుతున్నారు. ఖచ్చితంగా ఎవరికి ఏ లోపం ఉండకూడదు అనుకుంటారు. ఏ చిన్న లోపమున్నా, ఏ చిన్న వైకల్యం ఎదురైనా దాన్ని ప్రపంచానికి కనపడకుండా దాచిపెట్టాలని లేదా దాని గురించి సిగ్గుపడాలనే అనుకుంటారు. విరిగిన బంధాలు, కోల్పోయిన అవకాశాలు లేదా మనలో ఉన్న మానసిక, శారీరక లోపాలను చూసి కుంగిపోవడం చాలా సహజమైపోయింది. వాటినే మన పరాజయాలకు కారణాలుగా చూపిస్తుంటాం. అది చాలా సాధారణమైన మానవ నైజం. కానీ ఒక్కసారి ఆ ఏకదంతుడు అనే భావనను ఊహించుకోండి. గణేశుడి ముఖంలో ఆ విరిగిన దంతం భౌతికంగా చూస్తే ఒక స్పష్టమైన లోపం లేదా ఒక పరాజయపు గుర్తులాంటిది. కాని అదే విరిగిన దంతం ఆయనకు సృష్టిలో మరెవరికి దక్కని ఒక విశిష్టమైన గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది కదా. అవును, ఆ లోపమే ఆయన త్యాగానికి, ధర్మానికి ఒక శాశ్వతమైన సాక్ష్యంగా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే సమాజం లేదా మనం విరిగిపోయింది లేదా ఒక లోపమని ఎంతో కాలంగా భయపడుతూ వస్తున్న అంశాలే భవిష్యత్తులో ఒకరి సొంత మహోన్నత చరిత్రను లిఖించడానికి ఉపయోగపడే అత్యంత బలమైన సాధనాలు కావచ్చేమో కదా. అద్భుతమైన ఆలోచనండి. మనిషి తనలోని లోపమే తన అతిపెద్ద బలం అని ఎప్పుడు గుర్తిస్తాడన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం దాచిపెట్టాలనుకునే ఆ గాయాలే రేపు మన కిరీటంలో అలంకారాలుగా మారవచ్చన్న ఈ ఆలోచనను ఈనాటి మన విశ్లేషణలో మిగిల్చిన ఒక అద్భుతమైన ప్రశ్నగా భావిద్దాం. ఈ ఆలోచనను మరింత లోతుగా అన్వేషించే బాధ్యతతో ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అన్వేషణతో మళ్ళీ కలుద్దాం.